హాయ్ అండి. నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. లడ్డూలు చేశాను, చూసేయండి. ముందుగా అయితే నేను 2 గిన్నెలు శనగపిండి తీసుకున్నానండి. ఈ గిన్నెతో 2 గిన్నెలు శనగపిండి తీసుకొని జల్లించుకుంటున్నానండి. అందులోనే ఒక చిటికెడు సాల్టు, ఒక చిటికెడు వంట సోడా కలుపుకొని జల్లిచ్చేసుకున్నాను. తర్వాత పిండిని కలుపుకుంటున్నాను చూడండి. మనం దోసపిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే ఉంది కదండి, ఇంకా వాటర్ వేసి కలుపుతాను. ఇప్పుడు చూడండి, పిండి ఎలా ఉంటే మనకు బూందీ చక్కగా వస్తుంది. దోశలు అయితే ఎలా వేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ మీద మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలి. హీట్ అవుతేనే బూందీ మనకి చక్కగా గుల్లగాను గుండ్రంగా వస్తుందండి, లేదా సతుకడిపోయినట్టు ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడైతే మనం పాకం పెట్టుకోవాలి కాబట్టి పంచదార కొలత చూపిస్తాను చూడండి. 2 గిన్నెలు శనగపిండి కదండి, 1 గిన్నెన్నర పంచదార వేసుకోవాలి. చాలామంది అయితే 2 గిన్నెలకు పంచదారకి 2 గిన్నెలు శనగపిండి అంటారు, కానీ అలా వేసుకోకండి. అలా వేసుకుంటే వెర్రి తీపిలా ఉంటాయి, తినలేరు. ఇదైతే మనకు సరిపడా తీపి ఉంటుంది గిన్నెన్నర పంచదార వేసుకుంటే. ఇంకా నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరని చెప్పి పక్కన ఫోన్ అయితే సెట్ చేసుకొని బూందీ ఎలా తీయాలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఆయిల్ మాత్రం బాగా హీట్ అయ్యాక అప్పటికే వీడియో తీసేవాళ్ళు లేక ఆయిల్ మరిగిపోయిందని చెప్పి 2 ట్రిప్పులు అయితే నేను బూందీ దూసానండి. సరే మీరు కూడా చూస్తారని ఫోన్ పక్కకు సెట్ చేసుకొని వీడియో అయితే తీస్తున్నానండి. ఇదిగోండి బూందీ చూసారా, ఆయిల్ బాగా హీట్ అయ్యాక బూందీ దూసినట్లయితే మనకి ఇలాగ గుల్లగా రౌండ్గా వస్తుందండి బూందీ. వేసాక బాగా ఆగనివ్వకూడదండి బూందీని మాత్రం. ఒక 5-6 సెకన్లు అంతే ఉంచేసి, ఇలా దూసాక 5-6 సెకన్లు ఉంచేసి తీసేసుకోవాలండి. అప్పుడే మనకు లడ్డూలు కొంచెం మెత్తగా ఉంటాయి, లేదా కరకరలాడుతూ ఉంటుందండి బూందీ, అంతగా బాగోదు. ఇప్పుడు నేనైతే తీసేస్తున్నాను. 5-6 సెకన్లు అయింది. బూందీ కూడా ఈ రంగులో ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. బాగా కొంచెం కలర్ వచ్చేదా కొంచెం అంటే కరకరలాడిపోద్దండి, అది కార బూందీకి అయితే బాగుంటుంది అలాగా. ఇంకా బూందీ అంతా తీసేసుకున్నాను నేను. ఇలా మొత్తం తీసేసుకోనండి. దాంతో ఈ లడ్డూలు నేను విజయదశమిలో దసరా అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పడతాకని తీసానండి. వీడియో తీసాను, అప్పటి నుంచి పెట్టడం వల్ల సరే ఎలాగో సంక్రాంతి పండుగలు, క్రిస్మస్ పండుగలు అన్నీ వస్తున్నాయి కదా, ఎవరో ఒకరు చూసి చేసుకుంటారు. ఇది నేను ఒక్కదాన్నే చేశానండి, ఎవరో లేరు. ఆ రోజు వీడియో తీయటానికి కూడా ఎవరో లేక ఇంకా నేనే వీడియో తీసుకుంటా నేనే చేసుకున్నాను. ఇందులో ఫుడ్ కలర్ అయితే కొద్దిగా కలిపానండి, ఎల్లో కలరు. చూడండి, ఆయిల్ హీట్ అవ్వకుండా వేసాను గబుక్కుని. ఆయిల్ హీట్ అయ్యాకే వేసుకోవాలండి ఎప్పుడైనా బూందీ. నేను కొంచెం కంగారు పడి వేసాను చూసుకోకుండా, అందుకని బూందీ సరిగా రాలేదండి ఈ వాయి అయితే. అయినా కొద్దిగా పిండిలో కలర్స్ కలిపానండి, ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంకా మనకైతే పక్కన పంచదార కొలిసి పెట్టుకున్నాం కదండి, గిన్నెన్నర పంచదార వేసుకున్నాను కదా, అరగిన్నె వాటర్ వేసి పక్కన స్టవ్ మీద అయితే పాకం పెట్టేసుకున్నాను. 4 యాలక్కాయలు అయితే పొడిని చేసుకొని ఇంకా అదిగొని పొడిని చేసేసి పాకంలో అయితే వేసేసుకోవాలండి. మనకు బూందీ దూసేలోపు ఈ పాకం అయితే మనకు రెడీ అయిపోద్దండి. పాకం అయితే వస్తుందండి, కొంచెమే కదా తొందరగానే వస్తుందండి పాకం. ఆ పాకం చూపిద్దాం అనుకున్నాను మీకు కూడా, వీడియో తీసేవాళ్ళక ఇంకా గరిటె వీడియో ఫోన్ పట్టుకొని తీయటం అవ్వలేదండి. చూడండి, పాకం అయితే ఈ విధంగా రావాలి. అందులో నేను కొద్ది పచ్చకర్పూరం ముక్క కూడా వేసానండి, స్మెల్ బాగుంటుందని. టేస్ట్ స్మెల్ 2 ఉంటాయి. నుండి పాకం అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడైతే నేను బూందీ అంతా పాకంలో వేసేసుకున్నాను. స్టవ్ సిమ్లో ఉంచుకొని మనం బూందీ అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా పీల్చుకోవాలి పాకం బూందీకి.
చెప్పాను కదా కలర్స్ బూందీ వీడియో మిస్ అయిపోయిందని. గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు తీసానండి. ఇంకా స్టవ్ ఆపేసి జీడిపప్పు అయితే వేసుకున్నాను నేను. స్టవ్ మీద ఉంచి స్టవ్ కట్టేసి కలుపుకుంటున్నానండి, బాగా కలుపుతుందని. దీన్ని ఒక 2-3 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. మనకి ఇప్పుడు చల్లారిపోయింది కదా, దీన్ని కొద్దిగా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలండి లైట్గా. అప్పుడు లడ్డూలు చుట్టుకోవటానికి మనకు బాగా వస్తుందండి లడ్డు చుట్టుకోవటానికి. చూడండి, ఈ విధంగా కొద్దిగా లైట్గా స్మాష్ చేస్తే బూందీని లడ్డు మనం పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, లడ్డూలు కూడా చుట్టేసాను నేను. అంటే 2 చేతులతో లడ్డూలు చుట్టాలి కాబట్టి ఫోన్ తీయటం కుదరలేదండి వీడియో. ఈ విధంగా అయితే మనకు లడ్డూలు వస్తాయి. నేను కొద్దిగా చేశానండి, అమ్మవారికి నైవేద్యంగా పెడదామని చెప్పి. సరే, అలాగో వీడియో ఉంది కదా, వచ్చేది సంక్రాంతి క్రిస్మస్ పండుగలో చూసిన వాళ్ళు ఎవరైనా చేసుకుంటారని చేసి మీకు చూపిస్తున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.